ఏంటంటే ఎప్పటికైనా సమస్య ఓ పరిష్కార మార్గంలో వెళ్ళిపోయి పెద్దలు చెప్పినట్టు వినుకోండి. ఇప్పుడు ఈ క్షణం ఈ వివాదాలు చూసి స్థలం అమ్మానని మదనపాటుతో పాటు ఈ వివాదం చూసుకోవడం చాలా మదనపడుతున్న మీరు ఇప్పుడు వెళ్ళి శ్రీనివాస్ని ఖాళీ చేయిస్తారా, లేకపోతే వాణి వాళ్ళ పిల్లల్ని అక్కడ ఖాళీ మీరు తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను తాళం వేయడానికి ఎలుగెత్తి ఘర్షణ పెడితే తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నాకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి. కానీ కుటుంబాలు బయటపడితే నాకు సమాజం చీకొడుతుంది. ఈ పరిస్థితుల్లో మా ఉపాధ్యాయుడు ఏంటి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కూడా ఇంటికి తాళం వేయడం సభ్యతగా ఉండదని వ్యవహారం టెక్కల ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక వర్గం పరంగా సామాజిక వర్గాలకు అతీతంగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నటువంటి ఆ కుటుంబ తగాదాన్ని రచ్చకెక్కించి రోజుల తరబడి అంటే ఎవరికి ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి దుర్గతి పట్టింది. అది మీకేం బాధ అనిపించట్లేదు? చాలా బాధ అనిపిస్తుంది సార్. రోజు చూస్తుంటే నాకు రాత్రి 11, 12 వరకు కూడా ఈ న్యూస్ చూస్తుంటే నాకు చాలా మానసికంగా బాధపడుతున్నాను. ఏమిటి మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ సామాజిక వర్గం మీద ఈ ఉపయోగ తగాదాల వల్ల చీకుట్టే పరిస్థితి వస్తుంది. అందుకు కాబట్టి చాలా మదన పడుతున్నాను. నేను బాధపడేది ఏంటంటే ఉభయులు ఇప్పుడు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పెద్ద మనసు చెప్పినట్టుగా వినుకొని నా ఆస్తి కోసం పోరాడడం కాదు, నా డబ్బులు నా పేమెంట్ చేయమని, లేదంటే నా ఆస్తి నాకు తిరిగి రాసేమని కూడా శ్రేణి గారికి అడగాలనుకుంటున్నాను. 7 రోజుల వాళ్ళ తాలూకు పోరాటంలో సమస్య ఎక్కడ ఉందా, లేకపోతే కోరికలే ఆ సమస్యను జటిలించేస్తున్నాయి? రాజకీయ అతను చెప్పారు కదండి, రాజకీయ వాంఛలు కోరికలు తన 30 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎప్పుడూ బయటపడలేదు. ఒక సందర్భంలో రాజకీయంగా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు మావేయాలవి. కానీ ఆ కాంక్ష, రాజకీయ పదవిన కాంక్ష మరి వాళ్ళకి ఎలా ఉన్నది ఏమిటో నిత్యం ఇతను పోరాడుతూనే ఉంటాడు, జైలుకి వెళ్తూనే ఉంటాడు, పాపము చేపట్లు పడుతూనే ఉంటాడు. తను నిరంతరము ప్రజల మధ్యన తిరుక్కొని చేపట్లు పెడతాడు కూడా. అంతా కూడా ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. మరి ఆయన మాకు ఒక విధంగా ఆర్థికంగా తన మామ పర్వాలేదు, నేను భయపడే వ్యక్తిని కాదు, తన మామ తన భార్య కూడా ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళి మా ఆర్థిక అవసరాలు ఇలా ఉన్నాయి, మేము ఇచ్చినటువంటి పైకాన్ని మాకు చెల్లించండి అంటే ఏదో విధంగా అంతే. శ్రీనివాస్కి దువ్వాడు వాణి ఇద్దరు తరఫున కూడా మీరు బాధితులని విన్నాను. మీ మీద కేసులు, ఆర్థిక లావాదేవీలు నా మీద కేసులు కూడా వేశారు సార్. నేలయ్య అనే ఒక సిఐ, నేను పనికి వచ్చినాడు పనికి మాలినాడు అనను, నేను నా డ్రైవింగ్ మీద వాణి గారే ఒక కార్యకర్త ఎవరో చెప్పారని చెప్పేసి కేసు వేసి రాత్రి 11 వరకు టార్చర్ పెట్టారు. ఆయన సెల్ల పట్టుకొని ఆమెకి వినిపిస్తున్నాడు. ఆర్థికంగా ఆదుకున్నటువంటి నా కుటుంబానికి చివరికి నా మీద కేసులు, నా డ్రైవర్ మీద కేసులు పెట్టి నన్ను మానసికంగా బాధలు పెట్టారు. రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, నాకు తోబుట్టు కాకపోయినా కృపారాణి గారు అంటే అభిమానించినటువంటి వ్యక్తిని నేను. పూర్వం నుంచి ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అభిమానించే వ్యక్తులను. ఆమె కేంద్ర మంత్రిగా చూసా తప్పకుండా నేనేమి చెప్పేది ఆ పనులు చేసి పెట్టేది. తరువాతను రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ, మాస్టారు మీ సహకారం కావాలంటే నేను ఇప్పటికి కూడా ఇప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాను, కానీ అంతకుముందు 2 పర్యాలు కూడా నేను సపోర్ట్ చేసుకుని ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్తో కూడా ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ శ్రీనివాసరావు గారితో మాకు విరోధం ఉన్నప్పటికీ ప్రాధేయపడ్డారు. అన్నా మాకు కల్పించన్నారు. మనస్సు కరిగి కుటుంబంతో మాట్లాడి నేను కమర్షియల్ సైట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులకి విలువలు పెరుగుతాయి, అందరూ బాగుపడతారు. ఓన్లీ అక్కడ నివసించని ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బయటికి గెంటేశారు కాబట్టి వచ్చి ప్రాధేయపడుతున్న ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. నాకు విరోధం అయినప్పటికీ, కుటుంబం నా మీద కేసులు పెట్టినప్పటికీ, నేను స్టేషన్లో 11 గంటల వరకు సిఐతో పోరాటం చేసినప్పటికీ, అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఆ సైట్ని ఇవ్వడమైంది. నా సైట్ కోసం ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పోరాటం అనేది ఇది చాలా నీచమైనటువంటి చర్యని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు, 1,20,00,000 ఆయనకి పెద్ద అమౌంట్ కాదు, కానీ 60 లక్షలు
ఏదైతే అరువు రిజిస్ట్రేషన్ అరువు రిజిస్ట్రేషన్ చేపించారో నాకు 60 లక్షలు ఈ 60 లక్షల రూపాయల కోసం ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆయన వెళ్ళి సంప్రదించడం జరిగిందా, అడగడం జరిగింది? నేను వెళ్తుండేటప్పుడు రాజకీయంగా వెళ్తానని మిగతా వాళ్ళు భావించేవారు. నేను వెళ్ళిన ప్రతి పర్యాయం కూడా తమ్ముడు నా అమౌంట్ నాకు కొద్దిగా ఏర్పరచు, నా పిల్లలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఉన్నాయి అంటే, అన్న ఇగో ఇల్లు కడుతున్నాను, నాకు వచ్చిన వనరులతో ఇల్లు కడుతున్నాను అన్న, నీకు ఇచ్చేస్తానన్నా అనేసి అనడము, లేదా ఎక్కడో సైట్ ఉంది అది ఇచ్చేస్తాను అనడము, సైట్లు నాకు తమ్ముడు ఇచ్చాయంటే ఆఖరికి వాళ్ళ తమ్ముడు అయినటువంటి బాబా గారు మాత్రము, అన్న అన్నతో సంబంధం లేదు, ఇది నా బాధ్యత, నేనేదో చేసి మీ అమౌంట్ని నేను తీర్చే బాధ్యత నాదనేసి బాబా గారు అనడంతో, నేను బాబాగా అంటే అతను సాయిబాబా భక్తుడు కాబట్టి ఆ బాబా గారు అనడంతో నేను అక్కడి నుంచి సైలెంట్ అయ్యి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వలే అని చెప్పేసి అంటే ఉద్దేశంతో ఉండిపోయాను. కానీ ఇప్పుడు తగాదాలు చూస్తుంటే మాత్రం ఈ క్షణమే తాళం వేస్తే బాగుంటుందా, వాళ్ళ ఉభయలు ఎంట పెడితే బాగుంటుందా అన్నటువంటి కోపం వస్తుంది సార్. నాకు కుటుంబాలు ఉన్నాయి, నాకు సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో మంది మార్పులం అంతా ఉంది. ఏమిటి పరిస్థితి వస్తుంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏమిటి మీరు ఆ సైట్ ఇచ్చేసి అనవసరంగా వాళ్ళ కంపు చేశారేటో, ఏమో పని చేశారని నాకు చాలామంది అడుగుతున్నారు. నాకు సిగ్గుసేటుగా ఉంది సార్. నాకు అంటే నా విన్నపం ఏంటంటే, ఇప్పటికైనా తెలుసుకొని ఈ పోరాటాలు మాని, ఆడపిల్లలు జీవితాలు పోతాయి, రేపు తన భర్తలు వాళ్ళకు వదిలి వచ్చేమో, మీ అమ్మకే దిక్కు లేదు, మీ నాన్నకే దిక్కు లేదు, నువ్వే మాత్రమే రేపోదేమో అన్నీ ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో అమ్మాయి సంబంధంకి ఉంది, అవతల మాధురి అమ్మాయికి కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ జీవితాన్ని బయటికి లాగిస్తారు ఉభయలు కలిపి. ఆవిడికి న్యాయం ఏం చేస్తారు? తన భర్త మంచివాడాడు కాబట్టి ఆవిడ పార్టీకి క్రమశిక్షణగా పనిచేసేది అమ్మాయి, అది మనకి అనవసరం అనుకోండి. వాళ్ళు యాక్చువల్గా భర్త చెప్తున్న మాటలు బట్టి చూస్తే తెలుగుదేశం అభిమానులు వాళ్ళు, ఒక గౌరవమైనటువంటి కుటుంబం, ఒక సీనియర్ అడ్వకేట్, బావకు తండ్రి మామ ఒక సీనియర్ అడ్వకేట్, బావకు సీనియర్ అడ్వకేట్, మామ చనిపోయినప్పటికీ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వివేకానంద్ గారు ఒక సీనియర్ అడ్వకేట్, వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా మదన పడుతున్నారు ఈ సన్నివేశాలను చూసి ఏమీ చేయలేకపోతున్నారు. మరి శ్రీనివాసరావు గారు మరి ఏమీ న్యాయం చేస్తారనేది ఆయన ఇష్టం. కాబట్టి ఇప్పటికైనా నా విన్నపం ఏంటంటే, పెద్ద మనసుతో ఆలోచించి ఎవరైతే పెద్దలు రాజీ పెట్టాలని వచ్చారో ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాను నేను. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ఆయనకి అన్నం లేకుండా, తిండి లేకుండా, కాపీ లేకుండా గెంటి వేశారే. మీ రాజకీయ కాంక్ష అంటే ఎవరు మరి పొలిటికల్గా ఎదగకూడదా? నా కుటుంబం మీద కూడా దెబ్బ కొట్టారు, వాళ్ళు అన్నదమ్ములు, నాకు వాళ్ళు కూడా విరోధులు అయిపోయారు. ఏమిటో ఈ పరిస్థితి, మా రాజకీయం నీకెందుకనేసి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. అందరి చేత నా పైన రెచ్చగొట్టి పంపించినటువంటి వ్యక్తులు భర్త భార్యలు. అయినా నేను ఏనాడు బాధపడలేదు. నాకు ఆర్థికంగా కొన్ని కోట్లు లాస్ పెట్టారు. నేను రిటైర్ అయిన తర్వాత ఏవో వ్యాపారాలు మా అబ్బాయికి పెట్టి చేద్దామంటే నాకు ఆర్థికంగా కూడా నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తాల్ని తన వెనక తిప్పుకొని, వాణి గారు కానీ శ్రేణి గారు కానీ ఉపయోగం అంటాను నేను, తిప్పుకొని నాకు ఆర్థికంగా నా అనుసరులకి నాకు కోట్ల రూపాయల మీద లాస్ పెట్టినా నేను బాధపడలేదు. అయినప్పటికీ అంత నష్టపరిచిన ఆ ఇద్దరు దంపతుల మీద మీకు ఎందుకు అభిమానం? ఈరోజు బయటకు వచ్చాడని ఉద్దేశంతో శ్రీనివాస్కి నీడ కల్పించేందుకు స్థలం అమ్మారా, లేక మీకు డబ్బులు అవసరం అమ్మారు? నాకు ఆర్థిక అవసరాలు లేవు సార్. నా పిల్లలు ఒక నిజాయితీ పరులు, వాళ్ళకి ఏమైనా కావాలి. ఎక్కడ ఒక డాక్టర్ కానీ వాళ్ళ ఆయన డాక్టర్, నా కుమార్తె గ్రూప్ 1 ఆఫీసర్, ఎక్కడ అవినీతి చేయకండి, మీకు ఏది కావాలి నేను ఉన్నాను, నాకు వచ్చినటువంటి మీరు చూస్తాననే ఆలోచనతో నేను చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఉభయలు భర్త భార్యలకు ఏంటి అవసరం? నాకు ఆర్థిక అవసరాలు లేవు, కానీ బయట పడిపోయాడు అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చాడు, భార్యకి ఇంటేసింది, బయటకు వచ్చాను, నా పరిస్థితి ఎలాగుంది, నాకు ఇక్కడ స్థానం కావాలి అనేసి నా దగ్గరలోనే ఇల్లు చూశాడు, పరిసరాలు చూసి నాకు నచ్చలేదు వెళ్ళిపోయాడు. అయ్యప్ప నగర్ చూశాడు, మరో ప్రాంతం చూశాడు, అన్ని ప్రాంతాలు చూసి చివరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి, అన్న అన్ని ప్రాంతాలు చూశాను, నాకు ఎక్కడ నచ్చలేదు, అక్కడ ప్లేస్ బాగుంది, నాకు ఇవ్వండి అంటే, ఒక మానవతా దృక్పథంతో ఒక నివసించాల కుటుంబాన్ని నిలబెట్టడం మన ధర్మం అని చెప్పేసి నేను ఆ స్థలాన్ని 6 రోజులుగా చూస్తున్నారు. ఈ వివాదంలో కంక్లూజన్కి ఇక్కడ కూడాను ఇరువైపుల నుండి వచ్చే పరిస్థితి, ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో నేరుగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇరు వర్గాలకు సంబంధించిన బంధువులు ఎవరైతే చర్చిస్తున్నారో వాళ్ళలో కూడా డిమాండ్లు
పరిష్కారం కానటువంటి డిమాండ్లు కొన్ని కనిపిస్తున్నాయి. ఓవైపు ఏదైతే విడాకులు కావచ్చు, మరోవైపు ఈ ఆస్తి తంది అనుకుని శ్రీని అంటే స్టిక్ ఆన్ అవ్వడం, అదే తప్ప ఇంకోటైతే నేను బయటికి రావడం. ఈ పరిణామాలన్నీ కూడాను పార్వతీశ్వరరావు మేస్టార్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. డబ్బులు కూడాను ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇవ్వండి అని వదిలేసిన పార్వతీశ్వరరావుకి ఎందుకు ఇప్పుడు ఈ మదనపాటు వచ్చింది? ఈ మదనపాటు నుండి బయటపడాలంటే మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను ఇమ్మీడియట్గా నా సైట్ నాకు రాసిమని చెప్తున్నాను. లేదంటే నా అమౌంట్ నాకు ఇచ్చేసి మీరు పోరాడండి. అది ఏముందండి, అందులో ఏముంది, ఎవరు ఇచ్చారండి ఆ డబ్బు? నేను ఇచ్చాను చెప్పడానికి ఏమి రైట్ ఉంది? వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి చెప్పండి. నేను ఎక్కడ పెట్టుకున్న ఆస్తులు నాకు అనవసరం. నా సైట్కి ఎవరు ఇచ్చారు? శ్రీని గారు వచ్చారు, 100 మంది కార్యకర్తలు వచ్చారు, అయినా నేను ఇవ్వలే. నా ఇంటికాడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను. తప్పదు మళ్ళీ రెండోసారి వచ్చి నాకు కావాలంటే ఇచ్చాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఇచ్చాను కాబట్టి ఈ తగువులు పడడం అనేది ధర్మంగా ఉండదు. అక్కడికి వెళ్ళి అంత దౌర్జన్యం చేయవలసిన అవసరం లేదు. ఆయన అప్పటికే 6 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించి ఇచ్చాడు. మరి ఈ సంపాదన ఎవరిదంటారు? ఇది కానీ సంపాదన గురించి వాణి ఎక్కడ కూడా పోరాడడం లేదు. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకొక అంటే మీరు చెప్పినట్టు మాధురితో ఇక్కడ నివసించకూడదు, ఈ ఇంట్లో ఉండకూడదు, పలాస వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు. కానీ టెక్కల్లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తుతో పాటు ఈరోజు 2 పిల్లలకు కూడాను అన్యాయం జరుగుతున్నట్టు ఒక ఆవేదన ఆవిడ కూడా వ్యక్తం. ఆవిడ అభ్యర్థుల్లో ఒక నిజాయితీ కనిపిస్తుంది. నిజాయితీ కనిపించేటప్పుడు ఆవిడ అభ్యర్థులు నిజాయితీ భర్తను బయటకు ఎట్టకూడదు సార్. భర్తను బయట పెట్టకూడదు. తన కట్టుబట్టలను కూడా బయటకు ఇస్తుండడం ధర్మం కాదు అని సమాజం చెప్పుకుంటుంది. ఆవేళ ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే ఇందులో ఏమీ లేదు. అమ్మాయిని తెచ్చారు, మాధురైన అమ్మాయిని, కార్యకర్తను తెచ్చారు. ఆవేళ నాకు సమావేశానికి పిఎస్సిఎస్ ప్రెసిడెంట్, నాకు చిన్ననాటి నుంచి కుటుంబ మిత్రుడు, చంటి అంటాము. ఆ అబ్బాయికి ఆవేళ కార్యక్రమాన్ని అంటే అతని పదవి స్వీకరణ రోజున ఈ అమ్మాయి తీసుకొచ్చి నేను చూస్తూనే ఉన్నాను. అమ్మాయికి మహిళా అధ్యక్ష పదవిని కట్టబెట్టి అమ్మాయి చేత ఇంటింటికి అంటే ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఇవి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఈ పిల్లల జీవితాలని పాడు చేసే ఒబేలి పిల్లలు కూడా రేపొద్దున సంబంధాలు రావాలి, లేదా వాళ్ళు బరి తెగించేసి ఎక్కడికో పోతారు. నా తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళు అనుకుంటారు, మా అమ్మ ఇటువంటిదే అనుకుంటారు. సో ఇటువంటి సందర్భంలో నా విన్నపం ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు కొద్ది రోజులు వాణి తన నిర్మించుకున్నటువంటి 6 కోట్ల ఇంట్లో శ్రీని గారి ఇల్లు, మాధురి గారు తన ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఏకాంతంగా నివసించుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. ఇది సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. నాలాంటి వాళ్ళు వారం రోజులు తిలికిస్తున్న అన్ని టీవీల్లో కూడా, అన్ని టీవీలు నాకు అలవాటు ఏంటంటే ఆర్టీవీతో పాటు అన్ని టీవీలు కూడా అన్ని ఛానల్స్ కూడా కిలుకుతుంటాను, చూస్తుంటాను, అన్నీ తెలుసుకుంటుంటాను, వాట్సాప్లు చూస్తుంటాను. చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే మీ ఆర్టీవీ వారు మాత్రం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది పరిష్కారం దిశగా వెళ్ళకుండా మరి పెద్దవాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారో తెలియదు. మరి కాబట్టి ఆ పెద్దవాళ్ళకు కూడా నేను కోరేది ఏంటంటే నా అమౌంట్ నాకు ఇప్పటికి మరి పెద్దవాళ్ళందరూ కోటీశ్వరులు,